హలో అండి, ఎంత సింపుల్గా ఉందో కదా అండి. అమ్మవారు గ్రాండ్గా కనపడుతున్నారు. ఒక 2-3 నిమిషాల్లో అండి ఒక బ్లౌజ్ పీసి ఒక కొబ్బరికాయ ఉంటే రెడీ చేసేయవచ్చునండి. ఈ వీడియో మొత్తం చూడండి, ఎట్లా రెడీ చేసినానో మీకు తెలుస్తుంది. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ బ్లౌజ్ పీస్తో అమ్మవారిని ఎలా రెడీ చేయాలో చూపిస్తానండి. నేను మిషన్ కుడతాను కదా అండి, నా దగ్గరకు ఒక అమ్మాయి వచ్చిందండి. డెమో పీస్ లాగా నేను ఒక వీడియో చేసి పెట్టినాను కదా అండి, వరలక్ష్మి వ్రతానికి శారీ ఎలా కట్టాలనేసి. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని అడిగిందంట. వాళ్ళ అమ్మ ఖర్చులు ఎక్కువ ఉన్నాయమ్మా, ఈ ఇయర్ వద్దనిందంట. ఖర్చు లేకుండా సింపుల్గా ఎలా మనం బ్లౌజ్ పీస్తో అమ్మవారి డెకరేషన్ చేసుకోవాలో ఇవాళ మీకు చూపిస్తానండి. నేను వరలక్ష్మి వ్రతము స్టార్టింగ్లో నార్మల్గానే చేసేదాన్ని అండి. తాంబూలం మాత్రమే ఇచ్చేదాన్ని, కానీ డెకరేషన్ అంతా చేసేదాన్ని కాదు. తర్వాత కొబ్బరికాయకి శారీ కట్టానండి. కరోనా టైంలో నాకు బాగా అనిపించి నెక్స్ట్ ఇయర్ నుంచి శారీ కట్టడం అలవాటు చేసుకున్నానండి. ఇవాళ కొబ్బరికాయకి బ్లౌజ్ పీస్తో ఎలా రెడీ చేయాలో చూపిస్తానండి మీకు. కొబ్బరికాయని బాగా వాటర్తో తడిపేసుకున్నామంటే బాగా పట్టేస్తుందండి పసుపు. ఇట్లాగా స్టైనర్ ఉంటాయి కూడా అండి, మనం ఇట్లాగా కొబ్బరికాయతో ఇట్లాగా పసుపు జల్లించుకుంటే బాగా పడిపోతుందండి. ఇప్పుడు మనం అండి ఇలాంటి స్టైనర్ తీసుకొని మంచిగా దీని మీద ఇట్లా జల్లించుకున్నామంటే అండి మంచిగా పడిపోతుందండి పసుపు. మనం చేత్తో ఏం రాయాల్సిన పని లేదు. మనం చేత్తో రాసినా కానీ ఎంత పర్ఫెక్ట్గా రాదు. చూడండి, నీట్గా వచ్చింది. దీనికి ఇప్పుడు నేను బొట్టు పెడతానండి. నేను పేపర్ని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నానండి, నీట్గా వస్తుందనేసి. అమ్మవారు ఫేస్ రెడీ అయిపోయిందండి. ఆ బ్లౌజ్ పీస్ని మంచిగా కుచ్చులు కోసుకోవాలి మనం. అమ్మవారికి శారీ కట్టేటప్పుడు కానీ ఇట్లాగా బ్లౌజ్ పీస్ కానీ చాలా మెత్తగా ఉండాలండి. ఈ స్టిఫ్గా ఉండేటివి తీసుకుంటే అస్సలు రావండి, చూడడానికి కూడా బాగోదు. ఎప్పుడు శారీ నేను సాఫ్ట్గా అనేది తీసుకుంటానండి. ఫస్ట్ టైం తెలియక నేను టిష్యూ మిక్స్ అయ్యేది తీసుకున్నానండి, నాకు కుచ్చులు రాలేదు పోయడానికి. అప్పటి నుంచి మెత్తగా అనేటివి తీసుకోవడం నేర్చుకున్నానండి. శారీ కట్టినా కానీ చూడడానికి చాలా బాగుంటుందండి. ఇది మధ్యలోకి పట్టేసుకోవాలి ఇప్పుడు మనం. ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుంటే అయిపోతుందండి. ఇదైతే ఇంకా సింపుల్ అండి, శారీ అన్నా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు మంచిగా కుచ్చుళ్ళు సర్దేసుకోవాలి మనం ఇక్కడ. ఇప్పుడు ఈ కుచ్చుళ్ళంతా నీట్గా సరి చేసుకునే వాళ్ళండి. మనం ఇప్పుడు అమ్మవారికి జ్యువెలరీ, పూలు మన ఇష్టం అండి, మన దగ్గర ఏ ఉంటే దాంతో అలంకరించుకోవడమే అండి. నేను ఫస్ట్ ఇయర్ పూజ తిరుపతిలోనే అండి. అప్పుడు ఇల్లు కట్టలేదు, మేము రెంటింట్లో ఉన్నాము. అక్కడ స్టార్ట్ చేసినానండి. సేమ్ ఇదే విధంగా అండి.
అంటే వరలక్ష్మి వ్రతం పెళ్ళైనప్పటి నుంచి చేసుకుంటున్నాను. అమ్మవారికి అలంకరించడం అదే ఫస్ట్ టైం అండి. ఇది పైన ఇవి భారతీవి. అంతే అండి, సింపుల్ అండి. అమ్మవారు రెడీ అయిపోయిందండి. మనం ఇదే విధంగా కావాలన్నా కూడా మన దగ్గర అమ్మవారి మొహం లేదు, ఫేస్ లేదు అనుకో అండి, కొబ్బరికాయకి ఈ విధంగా పెట్టి చేసుకోవచ్చునండి. ఇంకా మన దగ్గర అమ్మవారి ఫేస్ ఉంటే అండి అమ్మవారి ఫేస్ పెట్టుకోవచ్చునండి. జడ ఉంటే జడ కూడా వేసుకోవచ్చునండి. మన దగ్గర ఏమీ లేదు, సింపుల్గా చేసుకోవాలంటే కొబ్బరికాయ చాలండి. కొబ్బరికాయ ఒక బ్లౌజ్ పీస్ అండి, రెడీ అయిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతటితో ఈ వీడియోని ఆపేస్తున్నానండి. అందరికీ బాయ్.